హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం క్యారెట్ తోటి మంచి కొత్తగా కొంచెం వెరైటీగా క్యారెట్ రసమలై తయారు చేసుకుందాము. ఈ క్యారెట్ రసమలై మంచి రుచికరంగా ఉంటుంది. ఈ ఎండాకాలంలో ఫ్రిడ్జ్లో పెట్టుకొని క్యారెట్ రసమలై తింటుంటే రుచి అయితే మామూలుగా ఉండదు. చల్లచల్లగా మంచి రుచికరంగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ క్యారెట్ రసమలై తయారు చేసుకొని చూడుర్రి. దీనికి పని కూడా ఎక్కువ ఏమి ఉండదు, మసాలకగా తొందరగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ క్యారెట్ రసమలై తయారు చేసుకుందాము. నేను ఇక్కడ ఒక 7-8 క్యారెట్లను తీసుకొని మంచి శుభ్రంగా కడిగినాక ఇప్పుడు వీటిని వీడియోలో చూపిస్తున్నట్లు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నా. ఈ క్యారెట్ని ముక్కల్లా కట్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని ఒక మిక్సర్ గ్రైండర్లో వేసుకుంటున్నా. ఇప్పుడు దీంట్లో కొన్ని పచ్చిపాలను పోసుకొని ఈ క్యారెట్ ముక్కలను మంచి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఒక 2 చెంచాల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం కరిగినాక ఒక 3-4 చెంచాల బొంబాయి గోధుమ రవ్వను ఇలా వేసుకొని తక్కువ మంట మీద రవ్వలో ఉన్న పచ్చిదనం పోయేదాకా దూరగా వేంపుకొని ఈ రవ్వను పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ఒకసారి కడాయి పెట్టుకొని దీంట్లో ఒక 2-3 చెంచాల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగినాక మనం ఇంతకుముందు గ్రైండ్ పట్టుకున్న క్యారెట్ పేస్ట్ ఉంది కదా, దాన్ని ఈ కడాయిలో వేసుకొని తక్కువ మంట మీదనే ఈ క్యారెట్ పేస్టును నెయ్యిలో మంచిగా వేగనియాలి. నెయ్యిలో క్యారెట్ పేస్ట్ వేగింది కదా, ఇప్పుడు దీంట్లో కలర్ కోసం అని చెప్పి నేను ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నా. ఒకవేళ మీరు కావాలనుకుంటే వేసుకోర్రి, లేదంటే లేదు. ఈ క్యారెట్ పేస్టు నెయ్యిలో మంచిగా వేగినాక దీంట్లో ఒక 3-4 చెంచాల చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకొని ఈ చక్కెర కరిగిపోయేదాకా ఈ క్యారెట్ పేస్ట్ను తక్కువ మంట మీదనే మంచిగా వేడి చేసుకోవాలి. ఈ చక్కెర కరిగిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో ఒక 3-4 చెంచాల పచ్చిపాలు పోసుకొని మళ్ళీ ఒకసారి అన్నిటిని కలుపుకొని ఇప్పుడు దీంట్లో మనం ఇంతకుముందు వేపుకున్న గోధుమ రవ్వ ఉంది కదా, దాన్ని వేసుకొని తక్కువ మంట మీదనే ఈ పేస్ట్ మొత్తం దగ్గరికి వచ్చి ఒక ముద్దలాగా అయ్యేదాకా ఉకే కలుపుకుంటూ వేడి చేసుకోవాలి. ఈ క్యారెట్ పేస్ట్ దగ్గరికి వచ్చినాక స్టవ్ బంద్ చేసి దించి పక్కకు పెట్టుకొని ఇది కొంచెం గోరువెచ్చగా ఉండగానే వీడియోలో చూపిస్తున్నట్లు మంచి గుండ్రగా లడ్డూలాగా తయారు చేసుకోవాలి. ఈ లడ్డూలు కూడా మీకు నచ్చిన సైజులో చేసుకోర్రి. చిన్న చేసుకోవాలనుకుంటే చిన్న చేసుకోర్రి, పెద్ద చేసుకోవాలనుకుంటే పెద్ద చేసుకోర్రి, ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే ఇక్కడ మామూలు సైజు లడ్డూలను తయారు చేస్తున్నా. ఇట్లనే మన దగ్గర ఉన్న పేస్ట్ మొత్తము లడ్డూలాగా తయారు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మనం ఇంతకుముందు క్యారెట్ పేస్ట్ వేపుకున్న కడాయి ఉంది కదా, ఆ కడాయిని పెట్టుకొని ఒక సగం లీటర్ పాలు పోసుకుంటున్నా. ఈ స్టవ్ మంట కొంచెం ఎక్కువ పెట్టుకొని ఈ పాలను బాగా మరిగిస్తున్నా. మనము క్యారెట్ పేస్ట్ వేపుకున్న కడాయిని పెట్టుకుంటే ఏమైందంటే క్యారెట్ పేస్ట్ వేపుకున్న కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ వల్ల పాలు కూడా కొంచెం కలర్ ఉంటుంది, మన రసమలై కూడా మంచి కలర్ఫుల్గా ఉంటుంది. పాలు కొంచెం మరిగినాక దీంట్లో సగం చెంచా యాలకుల పొడి, ఒక 3-4 చెంచాల చక్కెర, చిన్న కడిసుకున్న కొన్ని కాజు ముక్కలు, చిన్న కడిసుకున్న కొన్ని గుమ్మడికాయ ముక్కలు వేసుకుంటున్నా. మీరు ఇవే వేసుకోవాలని ఏం లేదు, మీకు నచ్చిన ఏవైనా డ్రై ఫ్రూట్స్ను చిన్న చిన్న ముక్కలు కడుసుకొని ఈ పాలలో వేసుకోవచ్చు. పాలు అనేది బాగా మరిగి బాగా చిక్కగా మనం తీసుకున్న పాలలో సగం పాలు అయినాక ఇప్పుడు స్టవ్ బంద్ చేసి ఈ పాలను తీసి కొంచెం లోతుగా ఉన్నటువంటి ఏదైనా ప్లేట్లో కానీ గిన్నెలు కానీ ఈ పాలను పోసుకోవాలి. ఈ పాలను పోసుకున్నాక దీంట్లో మనం తయారు చేసుకున్న క్యారెట్ లడ్డూలను ఈ పాలలో పెట్టుకోవాలి. ఈ లడ్డుల పైన డెకరేషన్ కోసం అని చెప్పి మీకు నచ్చిన ఏవైనా డ్రై ఫ్రూట్స్ ముక్కలను చిన్న చిన్న కట్ చేసుకొని ఈ లడ్డుల పైన పెట్టుకోవాలి. ఇంతే, మనకు మంచి రుచికరమైన క్యారెట్ రసమలై తయారైపోయింది. చూసిరి కదా క్యారెట్ రసమలై ఎంత మంచిగా ఉందో, మంచి మెత్తగా సాఫ్ట్గా ఉంది కదా, రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది. ఎండాకాలంలో ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లచల్లగా ఈ క్యారెట్ రసమలై తింటుంటే టేస్ట్ మామూలుగా ఉండదు, మస్తు మంచిగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ క్యారెట్ రసమలై తయారు చేసుకొని చూడుర్రి.